పర్చూరు నియోజకవర్గం చినగంజ మండలం సోపిరాల గ్రామానికి చెందిన విశ్రాంతి బ్యాంకి ఉద్యోగస్తులు తుమ్మలపెంట సుబ్బారావు దంపతులు తమ తల్లిదండ్రులు క్రీస్తుశకం తుమ్మలపెంట వద్ద వెంకటస్వామి ఆదిలక్ష్మి జ్ఞాపకార్థంగా ఆశ్రమంలోని పురుషులకు మహిళలకు దుస్తులు పంపిణీ కుటుంబ సభ్యులతో కలిసి చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ వృద్ధులతో తమ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉన్నానని, సంక్రాంతి సందర్భంగా తన వంతు వీరికి సహాయం చేసేందుకు రావడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు దంపతులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వాల్మీకి సేవ వృద్ధాశ్రమం. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మలపెంట సుబ్బారావు. మా తల్లిదండ్రులు స్వర్గీయ తుమ్మలపెంట పెద్ద వెంకటస్వామి, పెద్దగా పని పిలుస్తారు ఆదిలక్ష్మి గారు. వారు స్వర్గస్థులై ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం చిన్నగంజాం పట్టణంలో ఉన్న ఈ వాల్మీకి సేవా సంఘం అనే వృద్ధాశ్రమంలో ఇక్కడ నివసించే ఈ పెద్దవారందరికీ, మా తల్లిదండ్రులు సమానమైన వాళ్ళందరికీ ఈ వచ్చే సంక్రాంతికి వాళ్ళకి బట్టలు పెట్టాలనే సదుద్దేశంతో నేను, నా భార్య ఇందిర, మిగతా వీళ్ళందరూ కూడా మా తల్లిదండ్రుల సంతానం ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ తీసుకొచ్చి మా శాయశక్తుల ఉన్న దాంట్లో మగవాళ్ళకి పంచాకండవలాగా లుంగి టవలు, ఆడవాళ్ళకి వాళ్ళకి నచ్చిన చీర జాకెట్టు ఇవ్వడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. ముందు మా శాయశక్తుల మేము తప్పకుండా మీకు సహాయం చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ అంతకుముందు మా చెల్లెలు పర్వతరెడ్డి సుబ్బమ్మ బాబారావు వాళ్ళ పెద్ద కూతురు మాధవి వాళ్ళ పిల్లల పుట్టినరోజులకి భోజనాలు పెట్టించింది. నేను చీరాల్లో ఉన్నా, అందుకని ఇప్పుడు దాకా చూడలేదు. కాబట్టి ఇక వస్తుంటాము. మా ఛాయశక్తిలో మాకు తోచింది మీకు సహాయం చేయడానికి మేము ముందుంటాం. మీరందరూ సహకరించినందుకు అందరికీ మా ధన్యవాదాలు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదములు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి కుటుంబం కట్టుకోండి. మా సంతోషం. నాకు షాపులో నాకు తెలుసు, అందుకని నేను మంచి ఇవ్వమని చెప్పా. 4 సంవత్సరాలు రోజులు ఉండి ఏదో ఇవ్వాలనే దానికోసం కాకుండా మంచి ఇచ్చారు అనే దానికి మంచిగా ఇచ్చాడు. మంచి క్వాలిటీ హోల్సేల్ షాపులు. కాబట్టి మీరు కట్టుకొని మమ్మల్ని ఆనందించండి. మా చెల్లి సుబ్బాయమ్మ, బామ్మని, బాబారావు వీళ్ళు వస్తున్నారు. నేను చీరాల్లో ఉన్న ప్రస్తుతం. ముందు వేరే వాళ్ళు ఏదైనా సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా నా వంతు నేను సహాయం చేస్తాను. అందరికీ నమస్కారం.